గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో గత క్లాసెస్లో మనము ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ప్రస్తుతము కొనసాగుతున్నటువంటివి. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగటం. ప్రజెంట్ కంటిన్యూస్, I am taking a class. They are listening to music. We are going to school. Right? So all the present actions which are going on at that moment. Past continuous అంటే గతములో జరుగుతున్నటువంటి యాక్షన్స్. అంటే I was taking a class. They were playing cricket. ఇలా ఈ విధంగా మనము పాస్ట్ కంటిన్యూస్ లో అంటే యాక్షన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ లో కంటిన్యూ అవుతుందని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతంలో కొనసాగుతుందని చెప్పడానికి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే క్లాస్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఏముంటుంది? ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ కంటిన్యూస్, రైట్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే మనకి భవిష్యత్తులో జరగబోయేటటువంటి యాక్షన్స్, అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటాయి అని చెప్పడానికి మనము ఈ యొక్క టెన్స్ ని వాడతాం అనమాట. అంటే ద యాక్షన్స్ విచ్ విల్ బి కంటిన్యూయింగ్ ఎట్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మనము అసంప్షన్ చేసుకుంటాం అనమాట. సో ఐ విల్ బి గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, రైట్. సో దే విల్ బి కమింగ్ టు ఖమ్మం టుమారో. సో we will be attending classes tomorrow or day after tomorrow. అంటే ఫ్యూచర్లో ఈ సమయానికి కంటిన్యూ అవుతున్నాయని చెప్పటమే ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క ఉద్దేశము. సో మనం ఒక్కసారి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ డెఫినేషన్ రాసి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో లెట్ us కంటిన్యూ ద కాన్సెప్ట్. రైట్, సి దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. So what does it mean? What does the meaning of the definition? What is the meaning of the definition here? So an action that will be happening at a particular moment in the future is expressed in the future continuous tense, right? So an action ante manaki kriya, oka pani, right? Oka pani that will be happening, adi jarugutu untundi, adi sambhavistu untundi, adi jarugutu untundi, that will be happening ఎట్ ఏ పర్టికులర్ మూమెంట్, అంటే ఏదో ఒక సందర్భంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉండేటువంటి ఒక పని, ఒక పర్టికులర్ మూమెంట్ న భవిష్యత్తులో జరుగుతున్నటువంటి పనిని దట్ యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, తెలియజేయబడుతుంది. సో ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అది ఈ భవిష్యత్తు కాలను ఉపయోగించినటువంటి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ యొక్క యాక్షన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే యాక్షన్ నథింగ్ బట్ మనం చేయబోయేటువంటి పనులు, మనం ఒక పర్టికులర్ సమయానికి ఈ పని కొనసాగుతూ ఉంటుంది. ఓకే, సో దే విల్ బి ట్రావెలింగ్ ఓకే టుమారో ఎట్ దిస్ టైం. ఓకే, రేపు ఈ సమయం కల్లా వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు, రైట్. సో ఈ విధంగా ఏదైనా మనం భవిష్యత్తులో కంటిన్యూ అవ్వబడుతుంది అని మనము చెప్పడానికి ఈ ఫ్యూచర్ కండిషన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణము, అంటే ఆ వాక్యం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి మనం. సో మన ప్రీవియస్ క్లాసెస్ లో అన్ని టెన్సెస్ లో వాక్యాన్ని నిర్మించేటప్పుడు కొన్ని స్ట్రక్చర్స్ యూజ్ చేసాము. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ అన్నమాట. సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టు ఫ్రేమ్ ఏ సెంటెన్స్, రైట్. సో సబ్జెక్ట్, ఎస్ అంటే సబ్జెక్ట్, రైట్. ఇక్కడ సబ్జెక్ట్. సో విల్ బి V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. ఇక్కడ విల్ అనేటువంటి ఈ ఫామ్ తీసుకున్నాం మనం, విల్ బి ప్లస్ V1. విల్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్ ని తెలియజేయడం అనమాట. విల్ అంటే ఫ్యూచర్ ని తెలియజేయటము, ఫ్యూచర్ గురించి చెప్పడం విల్. బి అంటే ఉండుట, బి అంటే తెలుగులో మనము ఉండుట అని రాస్తాం అనమాట, అంటే భవిష్యత్తులో ఉండుట. సో విల్ బి భవిష్యత్తులో ఉండబోయేటటువంటిది, భవిష్యత్తులో జరగబోయేటటువంటిది. సో ఈ విధంగా మనము ఫ్యూచర్ కండిషన్స్ లో ఈ స్ట్రక్చర్ ఊడిపోయింది. సబ్జెక్ట్స్ అంటే ఏంటి మనకి? ఐ, వి, హీ, షీ, ఎనీ నౌన్స్. ఓకే, సో ఆ నౌన్స్ ని ఏ నౌన్స్ అయినా లేదంటే ఎనీ పర్సనల్ ప్రొనౌన్స్ మనం సబ్జెక్ట్ గా యూజ్ చేస్తాం, అంటే దాన్ని డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటాం. సో ఆ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ కైనా మనం విల్ బి అనే యూజ్ చేస్తాం అనమాట. ఏ సబ్జెక్ట్ కైనా మనం ఈ హెల్పింగ్ వెర్బ్ ను
మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అంటాం దీన్ని. ఈ వెర్బ్ ను మాత్రం మనం విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఐ విల్ బి, ఇలా మనం దేనికైనా ఎనీ సబ్జెక్ట్స్, ఐకి, వీకి, ఓకే, అండ్ షీ, సో ఇలా ఇట్, ఎనీ దేనికైనా మనము దే, రైట్, సో దే అండ్ you. So for all these pronouns we use only will be, right, will be, right. So using this structure now we are going to create some sentences and that will give the meaning of the future continuous tense. Let us continue the concept and now I am going to write down a few examples which indicate future continuous tense, right. Right, see, so these are the examples that indicate future continuous tense. I will be reading a novel tomorrow. She will be attending class on coming Monday. They will be preparing for exams, right. ఇక్కడ మనము దేని ఇండికేట్ చేస్తున్నాం, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని మనము ఇండికేట్ చేస్తున్నాం, రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనము డిస్కస్ చేస్తున్నాం, రైట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే చెప్పుకున్నాము, ఏదైనా భవిష్యత్తులో కొనసాగుతూ ఉందని చెప్పడానికి, ఓకే. సో గతంలో కొనసాగే వాటిని పాస్ట్ కంటిన్యూస్ అని, ప్రస్తుతంలో కొనసాగే వాటిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని, భవిష్యత్తులో కొనసాగే వాటిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్పుకుంటాం, రైట్. ఐ విల్ బి రీడింగ్ ఏ నావల్ టుమారో. రేపు నేను ఒక నావల్ చదువుతూ ఉంటాను అనట్లే, చదువుతూ ఉంటాను అంటే కంటిన్యూస్ ఫార్మ్, చదువుతూ ఉంటాను. షీ విల్ బి అటెండింగ్ క్లాస్ ఆన్ కమింగ్ మండే. ఆమె వచ్చే సోమవారం క్లాస్కి అటెండ్ అవుతూ ఉంటుంది. వచ్చే మండే ఆమె క్లాస్కి అటెండ్ అవుతూ ఉంటుంది, కంటిన్యూస్ ఫార్మ్ అనమాట. సో దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, భవిష్యత్తులో అవుతుంటారు. ఎప్పుడైనా ఇక్కడ విల్ బి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది అంటే ఆ యాక్షన్ అనేది పూర్తి అవ్వలేదు, ప్రస్తుతం జరగట్లేదు అని అర్థం. యాక్షన్ అనేది పూర్తి అవ్వలేదు, ప్రస్తుతం జరగట్లేదు అంటే భవిష్యత్తుని ఇండికేట్ చేస్తున్నాడు. భవిష్యత్తులో వీళ్ళు చేస్తూ ఉంటారు, భవిష్యత్తులో నేను చేస్తూ ఉంటాను, భవిష్యత్తులో వారు చేస్తూ ఉంటారు, భవిష్యత్తులో అతను లేదా ఆమె చేస్తూ ఉంటుంది, భవిష్యత్తులో మేము చేస్తూ ఉంటాము, ఓకే. సో ఎప్పుడైనా ఈ సెంటెన్స్ చూడగానే మనము ఓకే, ద యాక్షన్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్, ద యాక్షన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అండ్ ఆల్సో ద యాక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూయింగ్, ద యాక్షన్ విల్ బి కంటిన్యూయింగ్ ఇన్ ద ఫ్యూచర్, ఓకే. అంటే భవిష్యత్తులో కొనసాగుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. విల్ బి ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చిందంటే, రైట్. సో దీస్ ఆర్ ది సెంటెన్సెస్ దట్ ఇండికేట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనం ప్లెయిన్ గా రాసిన వాటిని మనం ఏమని చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము, ఏమని అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. సో ఏ సెంటెన్స్ కైనా మనము క్రియేట్ చేసినప్పుడు దానికి పాజిటివ్ సెంటెన్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్. మనం ఎప్పుడైనా స్పోకెన్ లాంగ్వేజ్ అంటే మనకి భాష మాట్లాడుకునేటప్పుడు మనము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాం, అడిగే విధానం ఉంటుంది, ఓకే. సో అలా ఈ విధంగా మనము క్వశ్చన్ చేస్తుంటాము, ఆన్సర్ ఇస్తూ ఉంటాము. సో మనము ఈ భాషని డెవలప్ చేసుకునే సందర్భంలో క్వశ్చన్స్ అడిగే విధానాన్ని కూడా మనం నేర్చుకోవాలి. సో లాస్ట్ క్లాస్లో మనం క్వశ్చన్స్ నేర్చుకున్నాము. సో ఇక్కడ మనము ఐ విల్ బి రీడింగ్ ఏ నావల్, నేను ఒక నావల్ చదువుతుంటాను రేపు అంటున్నాను. సో నేను చదువుతుంటాను అంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్ అంటే నీ ఒక స్టేట్మెంట్ చెప్తున్నావు అనమాట. నీవేం చేస్తున్నావు ఒక స్టేట్మెంట్ చెప్తాం అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కాకుండా మనము క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయాలి. ఎలా క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయాలి అని అన్నప్పుడు ఇక్కడ ఐ విల్ బి రీడింగ్ ఏ నావల్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ యొక్క విల్ బి ఏదైతే ఉందో ఈ విల్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఏవైతే విల్ ఉన్నాయో విల్ని కాస్త మనం సబ్జెక్ట్ ముందు చేస్తే ఆటోమేటిక్గా అంటే లాస్ట్ క్లాస్ లో మనకి సేమ్ ప్రీవియస్ వీడియో చాలా ఉన్నాయి, హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ముందు పెడితే ఇట్ బికమ్స్ ఎ క్వశ్చన్ ఆటోమేటికల్లీ. సో ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ ఏదైతే ఉందో విల్ అనేది ఈ విల్ని మనం ముందు ఉంచితే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అయిపోతాయి. సో ఉదాహరణ ఏంటి మనం చూద్దాం. ఇక్కడ ఐ విల్ బి రీడింగ్ ఏ నావల్ టుమారో, నేను రేపు నావల్ చదువుతూ ఉంటాను. నేను నావల్ చదువుతూ ఉంటానా రేపు అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ విల్ ఆటోమేటిక్గా తీసేసి ఇక్కడికి వస్తామని విల్ అని వస్తుంది ఇక్కడ, ఓకే. విల్ ఐ బి, ఓకే. ఇక్కడ ఏముంటుంది మనం ఐ విల్ కాస్త ఏమైంది
విల్ ఐ బి రీడింగ్ ఏ నావెల్ టుమారో క్వశ్చన్ మార్క్ పెడతాం ఇక్కడ. సింపుల్. విల్ ఐ బి రీడింగ్ ఏ నావెల్ టుమారో, రేపు నేను నావెల్ చదువుతూ ఉంటానా, అది క్వశ్చన్ మార్క్ అనమాట. దీనికి అంతే సేమ్. ఈ విల్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, రైట్. విల్ షీ బి అటెండింగ్ క్లాస్ ఆన్ మండే క్వశ్చన్ మార్క్. సింపుల్. సో దే విల్ బి ప్రిపేరింగ్ అన్నప్పుడు ఏమైంది, ఇక్కడ విల్ కాస్త తీసుకొచ్చి పెడతాం ఇక్కడ, రైట్. విల్ దే బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ క్వశ్చన్ మార్క్, రైట్. సో సింపుల్. దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే అది స్టేట్మెంట్ ఫామ్ లో, విల్ దే బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ క్వశ్చన్. ఇంటోనేషన్ చేంజ్ చేయాలి, అడిగేటప్పుడు కూడా మనకి ఇంటోనేషన్ చేంజ్ చేయాలి. దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఇది స్టేట్మెంట్. విల్ దే బి ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ అని నార్మల్ అనుకుంటే ఏమనాలి, విల్ దే బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఇంటోనేషన్ చేంజ్ చేయాలి, మన వాయిస్ అనేది చేంజ్ చేయాలి. అంటే క్వశ్చన్ ఫ్రేమ్ లో, అంటే క్వశ్చన్ ఫామ్ లో మన ఇంటోనేషన్ చేంజ్ చేయాలి, రైట్. సో ఈ విధంగా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ ముందు పెడితే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అవుతాయి అనమాట. ఇది మనం పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెగిటివ్ క్వశ్చన్, అంటే నేను ప్రిపేర్ అవ్వను అని చెప్తున్నాను అనమాట. నేను ప్రిపేర్ అవ్వను అని చెప్తున్నాం. ఓకే. సో ఎవరైనా మళ్ళీ అడిగారు అనుకో, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, నువ్వు నావల్ చదువుతా ఉంటావా, రేపు నువ్వు క్లాస్ అటెండ్ అవుతుంటావా అంటే నేను అవ్వను చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఐ విల్ నాట్ వస్తుంది, ఇక్కడ షీ విల్ నాట్ వస్తుంది, ఇక్కడ దే విల్ నాట్, రైట్. ఇక్కడ దే విల్ నాట్, రైట్. చూడు ఇక్కడ సో I will not be reading a novel tomorrow. మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఫామ్ ఉన్నప్పుడు ఏముందో పాజిటివ్ స్టేట్మెంట్ ఐ విల్ బి రీడింగ్ అన్నాం. ఓకే. విల్ ఐ బి రీడింగ్. ఇక నెగిటివ్ స్టేట్మెంట్ ఏముంది, ఐ విల్ నాట్ బి రీడింగ్, నేను చదవను. ఓకే. నేను చదువుతూ ఉండను. షీ విల్ నాట్ బి అటెండింగ్ క్లాస్ ఆన్ కమింగ్ మండే, ఆమె వచ్చే సోమవారం క్లాస్ అటెండ్ అవుతూ ఉండదు. దే విల్ నాట్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, వారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండరు, ఫర్ ఎగ్జామ్స్ కి సిద్ధము లేదా ప్రిపేర్ అవుతూ ఉండరు. అంటే ఇలా మనము నెగిటివ్ ఫామ్ లో చెప్పాము అనమాట. అంటే భవిష్యత్తులో నేను ఈ పని కొనసాగిస్తాను అన్నప్పుడు ఒకలాగా ఉంది, కొనసాగించను అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. నాట్ అనేటువంటి నెగేషన్ మనం యాడ్ చేస్తాము. సో దీన్ని మళ్ళీ సింపుల్ గా క్వశ్చన్ చేయాలంటే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది కదా. సో అక్కడ ఐ విల్ బి ప్రిపేరింగ్ అన్నప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్, విల్ ఐ బి ప్రిపేరింగ్ పాజిటివ్ క్వశ్చన్, ఐ విల్ నాట్ బి ప్రిపేరింగ్ నెగిటివ్ స్టేట్మెంట్, వోంట్ ఐ బి ప్రిపేరింగ్ ఇది నెగిటివ్ క్వశ్చన్. ఐ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే. ఇక్కడ ఏముంది, ఐ విల్ నాట్ బి రీడింగ్ ఏ నావల్, ఐ విల్ బి రీడింగ్ ఏ నావల్, నేను చదువుతూ ఉంటాను భవిష్యత్తులో. ఓకే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. సో నేను నావల్ చదువుతూ ఉంటాను. విల్ ఐ బి ప్రిపేరింగ్ నావల్, నేను చదువుతూ ఉంటానా. ఐ విల్ నాట్ బి రీడింగ్ ఏ నావల్, నేను నావల్ చదవను, నేను చదవనా. విల్ ఐ నాట్ బి రీడింగ్ ఏ నావల్, నేను చదవనా. అలా ఈ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్ చేయొచ్చు, నెగిటివ్ క్వశ్చన్ చేయొచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్ చేయొచ్చు, పాజిటివ్ క్వశ్చన్ చేయొచ్చు. సో ఇక్కడ మనము పాజిటివ్ క్వశ్చన్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్ చూసాము. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చూసాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఓకే. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ తీసేయాలి, ఎందుకంటే నెగిటివ్ స్టేట్మెంట్ కదా. ఐ విల్ నాట్ బి రీడింగ్ ఏ నావల్, నేను నావల్ చదవను. ఓకే. దీని నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ఎలా చేయాలి, will I not be reading a novel, right? So will she not be attending a class on Monday, will they not be preparing for exams, ఇలా నెగిటివ్ క్వశ్చన్ అన్నమాట. సో సింపుల్. ఏముంది అంటే ఇక్కడ విల్ కాస్త ఇటు పెడితే, విల్ని కాస్త మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి. ఓకే. will I not be, right? will she not be, will they not be preparing, రైట్. ఇక్కడ అన్ని క్వశ్చన్ మార్క్ పెట్టాలి మనం. ఇది జనరల్గా మనము ఇక్కడ విల్ని తీసుకొచ్చి పెడితే will I not be preparing, will she not be preparing, will they not be preparing, ఇలా. ఇది ఒక వే, అంటే ఒక మోడల్లో క్వశ్చన్ ప్రిపేర్ చేయడం అనమాట. సెకండ్ వే ఆఫ్ ప్రిపేరింగ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సేమ్ నెగిటివ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తే ఒక వర్డ్ తీసుకొస్తాం అనమాట, ఒక వర్డ్ తీసుకొస్తాం. సో విల్ నాట్ ని కూడా మనం తీసుకొని రావచ్చు అనమాట. విల్ నాట్. సో ఏమైందంటే విల్ నాట్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ వోంట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మారుతుంది. అంటే విల్ నాట్ అనేది ఏమైందంటే మనకి విల్ నాట్ బికమ్స్ వోంట్ అయింది అనమాట. అంటే ఇక్కడ మనం ఎప్పుడు అయింది అని అంటే
ఇక్కడ ఎప్పుడైనా మనము ఈ విల్ నాట్ అని రాసాం కదా, ఇక్కడ జనరల్ గా మనం ఏం రాసామంటే విల్ నాట్ అని రాసాం. మనం జనరల్ నెగటివ్ స్టేట్మెంట్ విల్ నాట్ అని రాసాం. ఐ విల్ నాట్ బి ప్రిపేరింగ్ ఏ నావెల్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇలాగూ రాయొచ్చు అనమాట. విల్ నాట్ ని కాస్త ఏమని రాయొచ్చు అంటే వోంట్ అని రాయొచ్చు. మనం విల్ నాట్ ని ఏమని రాయొచ్చు అంటే వోంట్. ఐ వోంట్ బి ప్రిపేరింగ్, ఐ వోంట్ బి రీడింగ్ ఏ నావెల్, ఎలాగో రాయొచ్చు. ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్ ఇలా రాసినప్పుడు ఏమైంది అంటే వోంట్ కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. ఓకే, సో అప్పుడు ఏమైచ్చు మనము ఈ వేలో రాయొచ్చు, వోంట్ బి అని రాయొచ్చు, సో విల్ నాట్ బి అని కూడా రాయొచ్చు. ఓకే, మనము వోంట్ బి అని రాయొచ్చు, విల్ నాట్ బి అని రాయొచ్చు. సో ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ రాసామనుకోండి ఐ won't be reading a novel tomorrow అన్నప్పుడు ఏమైంది ఇక్కడ won't be తీసుకొస్తాను అనమాట. won't I be reading a novel, ఓకే, won't I be reading a novel. సో ఇక్కడ దీని కూడా సింపుల్ గా మనము she won't అని ఉంటుంది కదా, ఈ won't ఇటు తీసుకొస్తాను అనమాట. won't she be attending class Monday. సో ఇక్కడ కూడా they won't ఉంటుంది. they won't be preparing for exams. అప్పుడు ఏమైతే ఇక్కడ won't కాస్త ఇక్కడ తీసుకొస్తాను అనమాట. రైట్, won't they be preparing for exams. రైట్, ఇలా ఈ విధంగా అంటే విల్ నాట్ సపరేట్ రాసినప్పుడు విల్ ఒక దాని ఇస్తే సరిపోతుంది. won't ని మనం కలిపి రాసినప్పుడు 2 words కలిపి రాసినప్పుడు విల్ ని నాట్ ని కలిపి రాసినప్పుడు అది won't అవుతుంది అన్నమాట. ప్రొనౌన్సియేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఆ కాంట్రాక్షన్ ఫామ్ ని ఇటు తీసుకురావాలి, won't ని తీసుకురావాలి. రైట్, సో ఈ విధంగా మనము పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ పాజిటివ్ క్వశ్చన్, negative statement and negative question, right? So this is about today's class, right? So మీరు ఇంకా different kinds of questions తీసుకోండి, different kinds of verb forms తీసుకొని వాటి మీద positive statements, positive questions, negative statements and negative questions create చేయండి. Okay, so this is for tomorrow's today's class. So I hope you understand the class and we will meet you in the next class with a new topic. Until then, keep watching my channel. Thank you.